ఇంకేమున్నాయి సార్? అదొకటి విన్నాను నేను, దాని గురించి మీతో అడుగుదాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది ట్రంప్ ప్రభుత్వం మనం ఫస్ట్ వచ్చిన మొదటి రోజే దాని మీద సంతకం పెట్టిండు. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యే ముందే కోర్టు బ్యాన్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత మళ్ళా దేనికి సుప్రీంకోర్టుకు వెదర్ డిస్ట్రిక్ట్ కోర్టుకు అథారిటీ ఉందా లేదా అన్న దాని మీద పోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళా డిస్ట్రిక్ట్ కోర్టు రివర్స్ చేసి దాన్ని పోతే మళ్ళీ సర్క్యూట్ కోర్టు పోయింది. అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు, తర్వాత సుప్రీంకోర్టు 3 ఉంటాయండి. అయితే సర్క్యూట్ కోర్టులో కూడా వాళ్ళు దాన్ని బ్యాన్ చేసి పెట్టేస్తే సుప్రీంకోర్టు తీసుకుంటుందా తీసుకోదని డౌట్ ఉండే మాకు. తీసుకున్నది ఆర్గ్యుమెంట్. అంటే ట్రంప్ పోయిండు సుప్రీంకోర్టు, మేము పోలే. ఎందుకంటే సర్క్యూట్ కోర్టు మా ఫేవర్ లో వచ్చింది కాబట్టి మేము పోలే. ట్రంప్ పోయిండు. ట్రంప్ తీసుకున్నది. ఇప్పుడు మాకు గజ అని ఉక్తానం. అయితే వాళ్ళు 14th అమెండ్మెంట్ లో క్లియర్ గా ఏముందంటే ఎనీబడి who is born in United States is a US citizen. Okay. If they are, the only thing ఏంటంటే if they are subject to the jurisdiction of the United States. అయితే everybody who is born in United States is a US citizen కానీ if they are subject to the jurisdiction of the United States. అయితే మనకి చిన్న ఒక్కటైతే అందరం అగ్రీ చేస్తాం. ఇక్కడ నుంచి మన అంబాసిడర్స్ ఉంటారు, కాన్సులేట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ మీద ఆ గవర్నమెంట్ కు అథారిటీ లేదు. వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వరు. అది మొదటి నుంచి, ఎందుకంటే వాళ్ళ మీద జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి వాళ్ళకు సిటిజన్షిప్ అది మొదటి నుంచి యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్. అది మొదటి నుంచి చేస్తారు. ఎవరు దాని గురించి కూడా ఆబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు వాళ్ళు చేసే మీడియా ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది, లీగల్ ఆర్గ్యుమెంట్ వేరే ఉంది. అక్కడ గవర్నమెంట్ లీగల్ గా ఒకటి, మీడియాలో ఒకటి ఆర్గ్యూ చేస్తుందా? మీడియాలో ఏమంటే వీళ్ళు ఇల్లీగల్ గా వచ్చిండ్రు, ఇల్లీగల్ గా ఉంటారు కాబట్టి వీళ్ళని బ్యాన్ చేస్తాను, వాళ్ళ మీద మాకు జ్యూరిస్డిక్షన్ లేదు నేను మీడియాలో ఆర్గ్యూ చేస్తాను. వాళ్ళు అక్కడ లీగల్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే ఇది పెట్టినప్పుడు రిస్ట్రిక్షన్ మేమేమనుకున్నాం అంటే ఇల్లీగల్ మీదనే పెడతామని చాలా మంది అనుకున్నారు. అదే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు సంబంధించిన పిల్లలు పబ్లిక్ స్టేట్మెంట్ లో మొత్తం ఏమో ఇల్లీగల్ గానే పెట్టిండు. మేనిఫెస్టోలో మాత్రం క్లియర్ గా ఏం చెప్పిండంటే, మేనిఫెస్టో డ్రాప్ చేసిన స్టీవెన్ మిల్లర్ అని అతను ఉన్నాడు. అందులో ఏం చెప్పిందంటే ఎవరైనా ఒక పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటే తప్పితే అది వాళ్ళకు మిగతా వాళ్ళ పిల్లలకు గ్రీన్ కార్డ్ అంటే H1 మీద పోయిన వాళ్ళు, F1 మీద పోయిన వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వమని మేనిఫెస్టోలో ఉంది. అయితే ఎలక్షన్ అయిన తర్వాత మరి ఇటు పెడతాడా, మా పబ్లిక్ చెప్తున్న మేనిఫెస్టో ప్రకారం పోయిండు అన్నట్టు, ఇంకా రెస్ట్రిక్టివ్ పోయిండు. పోయి ఎవరన్నా తల్లిదండ్రులు ఒకళ్ళు మాత్రం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన తప్పితే లేదా సిటిజన్షిప్ ఉంటే తప్పితే వాళ్ళ పిల్లలకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి అతను. అయితే ఇప్పుడు వేరే దేశం పోయి అన్ని ఆర్గ్యుమెంట్ చేస్తే అందరూ ఏమంటారంటే మరి అన్ని దేశాలు ఉన్నాయంటే మీ దగ్గర ఉండొచ్చు అండి, ఇండియాలో ఉండొచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనుకోండి, వాళ్ళ పిల్లలు మీరు సిటిజన్షిప్ అది మీ ఇష్టం. కానీ మా రాజ్యాంగ ప్రకారం మాత్రం అక్కడ పుట్టిన పిల్లలకు కంపల్సరీ ఇవ్వాలి. ఇల్లీగల్ మీద కూడా పోలీసు వాళ్ళకి అథారిటీ ఉంది కదా, అరెస్ట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద రెస్ట్రిక్షన్, వాళ్ళ మీద ట్యాక్స్ పెట్టవచ్చు కదా, ట్యాక్స్ కట్టించుకుంటారు. అదొకటి ఇల్లీగల్. ఇంకోటి లీగల్ వాళ్ళ మీద లీగల్ వాళ్ళని ఎందుకు పెట్టినావు? నువ్వే అలో చేసావు కదా, కంట్రీలోకి రమ్మని అలో చేసావు, నువ్వే ఎక్స్టెన్షన్ ఇస్తావి, నువ్వే ట్యాక్స్ కట్టించుకుంటావు, వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేసినావు? సో ఇప్పుడు ఈ డెసిషన్ ఎటొస్తుంది అన్నది విత్ ఇన్ ఇప్పుడు మనకి ఇప్పుడే వాళ్ళు తీసుకున్నారు. అంటే పెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సుప్రీంకోర్టులో ఏంటి ట్రంప్ వైపు నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి దీనిపైన? సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్. మాకు వీళ్ళు మా కంట్రీ వాళ్ళు కారు కాబట్టి వీళ్ళ మీద, అంటే ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఇండియన్ గవర్నమెంట్ కి అథారిటీ ఉంది, మాకు లేదంటారు వాళ్ళు. ఓకే అని వాళ్ళ దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ వాళ్ళ. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్ వాళ్ళకి. మేము 250 ఏళ్లలో మేము దాన్ని అమెండ్ చేసింది 30 సార్లు. మీరు 130 సార్లు అమెండ్ చేసింది. అక్కడ కాన్స్టిట్యూషన్ వేరే. ఇది యాక్చువల్గా 14th అమెండ్మెంట్ పెట్టి పట్టుకొచ్చింది. ఇది 14th అమెండ్మెంట్ ముందు మాకు స్లేవరీ ఉండే అన్నట్టు. ఇది అబ్రహాం లింకన్ ముందు స్లేవరీ ఉండే. అబ్రహాం లింకన్ అప్పుడు స్లేవరీ తోటి మాకు పెద్ద వార్ అయింది. నార్త్ సౌత్ కు, నార్త్ విన్ అయిపోయి స్లేవరీని కంప్లీట్ అబాలిష్ చేసి
స్లేవరీ వాళ్ళ పిల్లలకు వాళ్ళందరికి కూడా ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇవ్వాలని తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఇది. అంటే ఎవరిని కూడా ఇన్ఈక్వల్ గా చూడొద్దు అన్న ప్రిన్సిపల్ తోటి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఇది. ల్యాండ్ ఆఫ్ ఈక్వాలిటీగా చెప్తారు కదా. సో అది తీసుకొచ్చి పెట్టింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటి డెసిషన్ ఇస్తుంది? ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి ఇస్తుందా, లేదా ఆపోజిట్ ఇస్తుందా, లేదా మధ్యలో ఇచ్చినా కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. మధ్యలో ఇచ్చింది అనుకోండి, ఎందుకంటే లీగల్ వాళ్ళకు ఇచ్చి ఇల్లీగల్ వాళ్ళకి తీసేసిన అనుకోండి, మనకు ఇండియాకు బాగానే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు అర్థం చేసుకోవాలి, మీకు టోటల్ గా H1B వీళ్ళ పోయేదానికన్నా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్యనే ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనకు ఏడాదికి ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చే గ్రీన్ కార్డులు 10,000 మనకు వచ్చే గ్రీన్ కార్డులు. ఏడాదికి 10,000 ఎంప్లాయ్, ఇంతమంది పోతారు కదా, ఏడాది మనకు వచ్చేది 10,000. కానీ దాదాపుగా 40 నుంచి 1,00,000 దాకా పిల్లలకు సిటిజన్షిప్ వస్తుంది మనకు ఎవ్రీ ఇయర్. సో ఉత్తి మన తెలుగు రాష్ట్రాల నుంచే 70,000 మంది 80,000 మంది పిల్లలు అక్కడ పుడతారు అక్కడ. సో వాళ్ళందరికీ మనకు ఈ సుప్రీంకోర్టు డిసిషన్ తోటి చాలా ఇంపార్టెన్స్ అది. ఈ ఫిబ్రవరి మంత్ కల్లా వచ్చేస్తాయండి. అక్కడ పెద్ద టైం పట్టదు. ఫిబ్రవరి మార్చ్ మాక్సిమం. ఓకే, రైట్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? నథింగ్ అండి ఫర్ టుడే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్స్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ షో. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ ఆయన.